వైసీపీని ఓడించడానికి ఉద్యమంగా కదిలి విజయం సాధించారని ఎమ్మెల్యే కోరికపూడి శ్రీనివాసరావు అన్నారు. జగన్ను పులివెందుల ఎమ్మెల్యే జగన్గా మార్చిన ఘనత అమరావతి మహిళదే అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే కూటమి పార్టీల ముఖ్య ఉద్దేశమన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ఉన్న శివాజీ విగ్రహానికి బీజేపీ నేత ఏరెడ్డి మహేశ్వరరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు ఛత్రపతి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. వరంగల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. భారీ బందోబస్తు నడుమ సమావేశానికి వెళ్లారు. కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపుపై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మండిపడ్డారు. కార్పొరేటర్లను తనిఖీ చేసి కౌన్సిల్ సమావేశానికి పంపడంపై కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎర్రమంజిల్ సివిల్ సప్లై ఆఫీస్ వద్ద హమాలీలు ధర్నా చేశారు. హమాలీల నూతన రేట్ల ఒప్పందంపై వెంటనే అమలు చేయాలని కోరుతూ సివిల్ సప్లై భవన్ ముందు హమాలీ సంఘాలు ధర్నాకు దిగాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో సచివాలయంపై శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కాణిపాక వినాయక స్వామి హుండీ లెక్కింపు చేశారు. స్థానిక ఆస్థాన మండపంలో ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది లెక్కింపు చేపట్టారు. 20 రోజులకు 1.52 కోట్ల నగదు, 80 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి ఆదాయంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.